ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నేను నీకాజ్ఞాపించియున్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ లోకములో జీవించడానికి మనకు చాలా ధైర్యము కావాలి. మనం ఈ లోకములో జీవించే 70, 80 లేదా 90 సంవత్సరాల కాలములో భయముతో జీవించే సంవత్సరాలే ఎక్కువగా ఉంటాయి. చాలా విషయాలు మనలను నిత్యము భయపెడుతూ ఉంటాయి. ఈ జీవన సంబంధమైన విషయంలోనే మనం ఎక్కువగా భయపడుతుంటాం. ముఖ్యముగా ఎలా బ్రతకాలి అనే విషయం మనల్ని భయపెడుతుంది. మనల్ని దేవుని నుండి దూరము చేయడానికి సాతాను దగ్గర ఉన్న పెద్ద ఆయుధము భయపెట్టడము. ఈ లోకములో ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు బ్రతకాలంటే, నీ కుటుంబాన్ని పోషించాలంటే, ఇల్లు కట్టుకోవాలంటే, పిల్లలకు చదువులు చెప్పించాలంటే, సమాజంలో ఒక ఉన్నత స్థానము సంపాదించుకోవాలంటే డబ్బు కావాలి. డబ్బు లేకపోతే నీవేమి చేయలేవని నిత్యము మన మనసులో భయము రేకెత్తిస్తుంది. తద్వారా మనుషులు దేవుని మీద కాకుండా వారి శక్తి సామర్థ్యాల మీద ఆధారపడేలా చేస్తుంది. ప్రియులారా, డబ్బు సంపాదించడానికి ఉద్యోగము, వ్యాపారము అనేక అక్రమ మార్గాల వైపు వెళ్ళేలా పురికొల్పుతుంది సాతాను. ఈ లోకములో బ్రతకడానికి భయపడేవారు అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని దేవుడిచ్చిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తుంటారు. అయితే దేవుని నమ్మిన వారు మాత్రం ఎల్లప్పుడూ ధైర్యంగానే ఉంటారు. వారిలో ఒక విధమైన తెగింపు వస్తుంది. దేనిని ఎవరిని లెక్క చేయరు. చివరకు చావుకు కూడా తెగిస్తారు. ప్రియులారా, దానియేలు గ్రంథంలో మనము చూస్తే గనుక షడ్రక్, మేషక్, అబేద్నెగో అను యవనస్తులు దేవునికి వ్యతిరేకమైన రాజు యొక్క ఆజ్ఞను పాటించడాన్ని ఎలా తిరస్కరించారో తెలుస్తుంది. అగ్నిగుండాన్ని సైతము వారు లెక్క చేయలేదు. దేవుని కోసము వారు ప్రాణాలను తృణీకరించుకున్నారు. దేవుని కోసము నిలబడటము కన్నా వారు జీవించటము ముఖ్యము కాదనుకొని వారి ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వారి యొక్క ధైర్యము రాజుని సైతము అబ్బురపరిచింది. ఆ దేశమందంతటా యెహోవా యొక్క నామము ఘనపరచబడటానికి బట్టి వారంతా ధైర్యము చూపించింది. వారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వారంతా కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా ఈ లోకములో మనము జీవించేటప్పుడు మనము కూడా ధైర్యము కలిగి ఉండాలంటే దేవుని యందు మనము కూడా భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని బట్టి ఈ లోకంలో మనము ధైర్యముగా జీవించే జీవితము అన్యుల ఎదుట దేవుని నామము ఘనపరచబడటానికి కారణము కావాలి. మనము ధైర్యముగా జీవించే జీవితము అన్యులు కూడా దేవుని నమ్ముకునేలా ఉండాలి. ప్రియులారా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అని యెహోషువతో చెప్పిన దేవుడు మనతో కూడా ఈరోజు దిగులు పడకు, జడియకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని చెప్పుచున్నాడు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని 118వ సంకీర్తన 8వ వచనములో వ్రాయబడి ఉంది. 1991వ సంవత్సరము ఆగస్టు 4వ తేదీన ఎంటీఎస్ ఓసియస్ అనే విహారయాత్ర ఓడ దక్షిణాఫ్రికా సముద్రము తీరము దాటిన తర్వాత ఒక ప్రమాదకరమైన తుఫానులో చిక్కుకుంది. ఆ ఓడలో ప్రయాణము చేస్తున్న ప్రజలకు
ఓడలో ఉన్న ప్రమాదము తెలియజేయకుండా ఆ ఓడ కెప్టెన్ ఓడను విడిచిపెట్టి తనతోటి అధికారులతో కలిసి తప్పించుకోవాలనుకున్నాడు. అందులో ప్రయాణము చేస్తున్న ఆంగ్ల సంగీత కళాకారుడు మోస్ ఈల్స్ ఏదో ప్రమాదము జరగబోతుంది అని ఎరిగి దక్షిణాఫ్రికా తీర ప్రాంత సైనికులకు భద్రత సమాచారము ద్వారా సంకేతాలు పంపించాడు. తగిన సమయానికి వర్తమానము పంపించడం వలన ఆ సైనికులు హెలికాప్టర్ ద్వారా ఆ ఓడ దగ్గరకు చేరుకున్నారు. ఆశ్చర్యకరముగా ఎవరికి ప్రాణహాని కలగకుండా ప్రతి ఒక్కరు కూడా రక్షించబడ్డారు. ప్రియులారా, మనలను సంరక్షించే వ్యక్తులు లేదా మనలను నడిపించే వ్యక్తులు మనలను ఒంటరిగా విడిచిపెడితే ఏమి చేయగలం? అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇదే విధముగా చాలా సంఘటనలను చాలా చోట్ల మనము చూడగలము. ఎవరెవరు నమ్మదగిన వారిలా లేక రక్షించే వారిలా ఉన్నారో వారే వారిని నమ్ముకునే వారికి ప్రమాదానికి గురి చేసిన వారిగా మారారు. ఈరోజు ఈ వాక్యము వినిచిన మీలో అనేకులు ఖచ్చితంగా ఇటువంటి అనుభవములు దాటి వెళ్ళి ఉండవచ్చు. ప్రమాదం అనేది వచ్చినప్పుడు వారిని కాపాడుకొని ప్రక్కన ఉన్న వారిని విడిచిపెట్టడము చాలా కాలముగా జరుగుతూనే ఉంది. అయితే దీనికి తీర్పు ఏమిటి అనేది పరిశుద్ధ గ్రంథము చెప్పేదానిని గమనించాలి. ప్రియులారా, కీర్తనల గ్రంథంలో దావీదు, ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అని 39వ సంకీర్తన 7లో రాసినట్లుగా మనము గమనించగలం. ప్రభువును మనము నమ్ముకొని ఉన్నప్పుడు ప్రమాదకరమైన పరిస్థితిలో కృంగిపోవలసిన అవసరం లేదు. దేవుని మాటలు మరి అనే శక్తి మనలను విడిపించదగినదై ఉన్నవి. ప్రియ సహోదరి సహోదరులారా, మహిమ కలిగిన దేవుని వాగ్దానాలు మనకున్నాయి. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గములో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును, నిన్ను విడువడు, నిన్నెడబాయడు అని దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మీరు ఒంటరిగా విడిచిపెట్టబడి ఉన్నారా? అయితే ఈరోజు దేవుని యొక్క మాటలపైన ఆనుకొనండి. అందుకే 91వ సంకీర్తనలో కూడా 11వ వచనములో దేవుని యొక్క వాగ్దానాలు, నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను అని రాయబడి ఉన్న ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, తన పిల్లల పట్ల ఆయనకున్న సంబంధము లేక ప్రేమ లేక వాత్సల్యత ఎంత గొప్పదో చూసారా? మన జీవితమే ఒక ప్రయాణం కాబట్టి మన భవిష్యత్తు కొరకు ఆయన ప్రతి అడుగు కూడా పడిపోకుండా, తూలిపోకుండా కుడి ఎడమలు తన దూతలను మనకు కావలి ఉంచాడు. మానవుని యొక్క దేహము లేక శరీరము అనేది ఆలోచన చేస్తే మానవుడు బలహీనుడు. ఎంత బలముగా ఉంటామో అంత బలహీనులము అవుతూ ఉంటాము. ఎందుకంటే శరీరము మట్టితో చేయబడింది, మన్ను కాబట్టి తప్పనిసరిగా బలహీనత వస్తుంది. కాబట్టి మనము ప్రభునందు బలహీనులము కాకుండా ప్రభు అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. దుష్టుడు అనేక విధాలుగా అనేక రకాల బలహీనతలు కలుగజేస్తాడు, భయము కలుగజేస్తాడు, ఆందోళన కలుగజేస్తాడు, వీటన్నిటినీ కలుగజేస్తాడు. కానీ నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వెందుకు భయపడుతున్నావు, ఎందుకు జడుస్తున్నావు, ఎందుకు దిగులు చెందుతున్నావు అనే మాటలు ఇక్కడ వాక్యములో ఆయన మనతో అంటున్నాడు. అందుకే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నీకు నేను తోడుగా ఉన్నాను, నువ్వు దిగులు పడవద్దు, నువ్వు జడియవద్దు. నీ మార్గములో నువ్వెంతవరకు నడిచి వెళ్ళిపోతూ ఉంటావో నీ మార్గం అంతటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు అని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఒక చక్కని పాట ఒక భక్తుడు రాశాడు, నీవు తోడై ఉన్నా చాలు యేసు, నిత్యము నాకది మేలు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పాట చాలాసార్లు వ్యాధి బాధ వచ్చినప్పుడు, కష్ట నష్టం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు ఈ పాట ద్వారా బలము పొందుకొనటానికి చాలామంది ఈ పాటను
పాడుకుంటూ ఉంటారు. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ లేఖన భాగములో అనేక వాగ్దానాలున్నాయి. అవి ఊరికే చదవటానికి కాదు, మరి ఎందుకు అనంటే ఆపత్కాలంలో వాటిని జ్ఞాపకము చేసుకుని ఉపశమనము పొందటానికి, నిబ్బరము కలిగి ఉండటానికి, ధైర్యము కలిగి ఉండటానికి. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము భయపడవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు పరిశుద్ధ లేఖన భాగములోని అనేక వాగ్దానాలను మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు, వాక్యము చదువుతూ ఉంటున్నప్పుడు, ప్రభు పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు అవి ధైర్యాన్ని కలుగజేస్తాయి. అందుకే తన వాక్యము ద్వారా వాక్యమయ్యున్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా. ఎవరు చేయలేనటువంటి గొప్ప సహాయాన్ని ఆయన చేయగలిగిన దేవుడు కదా. స్వస్థపరిచే దేవుడు, నీ కన్నీటిని చూసి దేవుడు తుడిచే దేవుడని అనేక సందర్భాల్లో వాక్యము మాట్లాడుతూ ఉంది. హిజ్కియా కన్నీటిని చూసిన దేవుడు విడిచాడా? హిజ్కియా, నీవు కన్నీరు విడిచుట నేను చూసి తిని, నీ ప్రార్థన నేను విన్నాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని పెంచానని ప్రభు ఆయుష్ను పెంచాడు కదా. మరి దేని కొరకు మనము భయపడదాం, వేదన చెందుదాం? మానవ శరీరము, దేహము బలహీనమైనదే ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే ప్రభు ఈ నూతన దినములో ఈ వాక్యము వింటున్న అందరికీ కూడా, ఈ వాగ్దానాన్ని అందిస్తున్న నాకు, నా కుటుంబానికి కూడా ఈ నూతన దినములో వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు దిగులు పడవద్దు, జడియవద్దు. ఇదిగో నీ మార్గం అంతటిలో నీకు తోడుగా ఉండి నడిపించే దేవుడను. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ సంకటములను కుదుర్చువాడు, నీ దుడ్డుకర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుంది అని. దేవుని యొక్క వాగ్దానాలు మనము చూస్తూ ఉంటున్నాము కదా. ఒక చిన్న ఉపమానాన్ని భక్తుని గూర్చిన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ఆయన పరిచర్యలో ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళిపోతూ ఉండగా ఒక ప్రాంతంలో ఒక పులి ఎదురొచ్చింది. భక్తుడే కానీ శరీరముతో మనమున్నాం, బలహీనులమే కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఒకవేళ ప్రభువా నీ చిత్తమైతే తప్పిస్తావు, లేదా పులికి ఆహారముగా చేస్తావు అని ఆయన ప్రార్థన ముగించే సమయానికి పులి కూడా మోకరించి ఉండి ప్రార్థన చేస్తుందంట. ఆ తరువాత ఆ పులి తన దారిన తను వెళ్ళిపోయిందంట. సాధు సుందర్ సింగ్ భక్తుడు తన దారిన క్షేమముగా దేవుని పరిచర్య చేయడానికి వెళ్ళాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఆపత్కాలములో నన్ను గూర్చి మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిచ్చేదను అన్న వచనము ప్రకారము ఈ నూతన దినములో ఈ వాగ్దానము వ్యాధి, బాధ, వేదన, దుఃఖము, బలహీనతలు, కీడు, అపాయాలు మానవునికి కాక ఎవరికి వస్తాయి చెప్పండి? అటువంటివి సంభవిస్తే మనమందరము దేవుని వాక్యము ద్వారా బలపరచబడదాం, ధైర్యము కలిగి ఉందాం, నిబ్బరముగా ఉందాం. దేవుడు తోడుగా ఉంటాడు. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మను కూడా మనపై మేలుగా కుమ్మరిస్తాడు. దేవుని మీద ఆధారపడి ధైర్యముగా ఉండటానికి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు సిద్ధమేనా? ఒకవేళ సిద్ధమైతే నాతో పాటు కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవ, ఈ నూతన దినములో మరొక మారు అయా మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి, నువ్వు వెళ్ళు మార్గం అంతటిలో వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నానని వాగ్దానము చేసిన గొప్ప తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ముట్టండి, ధైర్యపరిచి నిబ్బరమైన మనస్సు కలుగజేయమని వేడుకొనిచున్నాం. దేవా, షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, యోసేపు వలె నా తండ్రి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మేము భయపడక, జడియక, నిబ్బరము కలిగి అయ్యా నీ వాగ్దానాన్ని నమ్ముకొని, నీ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని, నీ వాక్యానుసారమైన పరిశుద్ధ జీవితము జీవించి నీకు మహిమను తెచ్చే వారముగా
మమ్మలందరినీ మార్చమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి నాయన. దేవా, ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. శాంతి సమాధానం లేక విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధ నామమున విడిపోయిన కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును, శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. అయా, ప్రపంచంలో శాంతి సమాధానాలను నెలకొల్పమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాను. అయా, ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రతి దినము నా ఆత్మీయ కుటుంబంలోని సభ్యులందరూ నా తండ్రి ఇదిగో క్రమము తప్పకుండా ఈ వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేస్తున్నారు. అయా, అటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ పరిశుద్ధ దినము మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను. అయా, దాన్ని మీరు అంగీకరించి దాన్ని మీరు విని ఈరోజు వారికి జవాబును దయచేసి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.